ఆదోని జిల్లా సాధన ఒకరోజు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపిన ఎంఆర్పిఎస్ దండోరా ఆదోని డివిజన్ అధ్యక్షులు ఎం ప్రకాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి సంజీవిని ఆదోని జిల్లా ప్రకటనే అని, ఆదోని జిల్లా సాధించుకుంటే అభివృద్ధి అనేది తనంతట తానే సాధించుకుంటుందని, జిల్లా సాధన ఉద్యమం ఉప్పెనలా పెళ్ళుపుతుందని, ఈరోజు అతి సామాన్యుడు సైతం ఆదోని జిల్లా సాధనకై నడుం బిగించి కథం తొక్కుతున్నారంటే ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి రామాంజనేయులు, ఆలూరు తాలూకా అధ్యక్షులు వెంకటేష్, ఆదోని డివిజన్ అధ్యక్షులు ఎల్లప్ప, పత్తికొండ డివిజన్ అధ్యక్షులు ప్రకాష్, ఆదోని పట్టణ అధ్యక్షులు ఇంకా పలువురు పాల్గొన్నారు. కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఎందుకంటే ఆదోని అనేది వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలము జిల్లా అనే సంజీవ ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముతున్నాం. కాబట్టి జిల్లా ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి జిల్లా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు చేసినటువంటి ఈ దీక్షలకు మాదిగ దండోర తరఫున కూడా ఆదోని డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆలూరు, పత్తికొండ, ఆలహరి, ఒలగుంద, ఆదోనితో పాటు ఈరోజు మాదిగ దండోర నాయకత్వంలో మరి మేము కూడా దీక్ష చేయాలని చెప్పి కూర్చున్నాం. కాబట్టి పాలకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఆదోని డివిజన్ కాదు, 5 నియోజకవర్గాలు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షను గుర్తించే వాళ్ళే మరి నిజమైన ప్రభుత్వాలని మేము నమ్ముతున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు మానుకొని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మాదిగ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం కూడా మరి గతంలో చాలా మంది కూడా అనేక పోరాటాలు చేశారు. పోరాటాల ద్వారానే సమస్యలు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధిస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రజలంతా ఏకమై రాజకీయ నాయకులతో సహా కూడా ఏకమై ఆ జల్లికట్టు సాధించుకున్నారు. అదేవిధంగా మనం కూడా ఆదోని జిల్లా సాధన కోసం ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల ఉన్నది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పాలకులందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇటు ప్రజలు అటు పాలకులు ఏకమైతే ప్రభుత్వాలు ఖచ్చితంగా మెడ నుంచి జిల్లా ఇస్తారు. కాబట్టి మీరు ఈ జిల్లా సాధన కోసం మీరు సహకారం అందించి ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మాదిగ దండోర తరఫున కూడా మేము కూడా ఆలూరు, పత్తికొండ, ఒలగుంద గ్రామాలతో పాటు మండల హెడ్ క్వార్టర్ లో కూడా